Delhi Chief Minister Mallu Bhatti Vikramarka stated that Congress government began implementing its promises from the very next day of coming to power in the state. He spoke at the ceremony where Mahesh Kumar Gaur assumed responsibility as TPCC chief at Gandhi Bhavan. Bhatti mentioned that the free travel for women has been introduced in RTC buses, with a monthly expenditure of 400 crore rupees allocated for this. He also revealed that the farmers receive 2 lakh rupees in loan waivers in a single installment. But he emphasized that they are creating wealth for people and redistributing it them, citing free electricity up to 200 units and gas cylinders are at 500 rupees. He recalled the Congress workers' struggles over the past decade under BRS rule and stated that despite numerous cases filed by the previous BRS government, they did not fear or back down. He assured that no one who served the party would be forgotten and promised appropriate recognition and respect for all, along with positions of honor. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ లక్ష్మిలుగా మహాలక్ష్మిలాగా గౌరవించడానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నెల దాదాపు 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయిస్తా ఉంది, నిధులు చెల్లిస్తా ఉంది. 200 లోపల ఉన్నటువంటి జీరో బిల్లులు ఇస్తుంది కరెంటుకు సంబంధించి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు తగ్గకుండా దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క ఇవ్వబోతా ఉంది. అట్లాగే ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం అంతా కూర్చొని ఆలోచన చేసి మొదటి తారీఖు నాడే ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలకు కూడా ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గెలిపించి ఓట్లు అడిగినటువంటి మీ అందరూ తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే